దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందనరావు వీళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చమంటావా అని అడిగిండు. అన్న జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్. దాంట్లో రాసిరు ఏమని, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదను. మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద బుర్రేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్ రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా. రాధాకిషన్ రావు కన్ఫెషన్ లో చెప్పిండు, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి 3.5 కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఎందుకు వివేక్ వెంకట స్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్ ట్యాప్ అయినాయని? అరే నేరం చేసినాడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా. బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు. ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం వెంకట స్వామి గారి పేరు రాసిరు. నేను అడుగుతున్నా 2 గౌరవ ఎమ్మెల్యేలని, సరిగా మీరిద్దరు అధికార పార్టీలు ఉన్నారు, ముఖ్యమంత్రికి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా, చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాకి ఎందుకు పెడతలేరు? వివేక్ వెంకట స్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఇవాళ మంత్రి కదా, కేబినెట్ లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు? వెంకటరామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త వియ్యంకుడు ఏమైనా కాపాడుతున్నాడా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే వియ్యంకుడు కాపాడితే ఈయల్ల రాజపుష్పకు సంబంధించిన పి వెంకటరామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వియ్యమందినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా? ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్. నేను డీజీపీ గారు కూడా ఇదే మాట చెప్పిన, ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసారు, ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి, ఏ బంగారు వ్యాపారం చేసిన ఇళ్లకెళ్ళి డబ్బులు ఎత్తుకపోయిండ్రు, ఏ టీవీ ఛానల్ యజమానిని రిమాండ్ చేసిండ్రు. వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని, గతంలో వారు రియాల్టర్. వారి ఇంట్లోకి ఎత్తుకపోయిన 2 కోట్ల నగదు ఏడున్నది? అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా, కేటీఆర్ ఇంటికి పోయిందా, లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా? వారు కూడా నిన్నడో మొన్నడో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిండు. వై ద డీజీపీ ఈజ్ నాట్ ఓపెనింగ్ హిస్ మౌత్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం, భద్రత మాది, బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు, ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు, ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ గాని, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గాని, ఏ ఎస్ఐబి చీఫ్ గాని టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి,
వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారన్న. ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రెండో రాష్ట్ర హోం సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి ఒక మాట, రఘునందన్ రావు ఒకరోజు ఈడీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మా మీడియా మిత్రులు అనుమానపడ్డారు, ఈడీకి దీనికి ఏం సంబంధం అని. 4 ఎమ్మెల్యేల టెలిఫోన్లు ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని ముద్దాయి చేసేందుకు ఉరికురికిపోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 30 కోట్ల కార్లు ఉన్నాయని చెప్పిండు. కారు వెనక సీట్లో ఒక బ్యాగ్ చూపించిండు. 30 కోట్లు ఇవ్వడం దాకా కోర్టుకు రాలే, 30 కోట్లు ఇవ్వడం దాకా పబ్లిక్ డొమైన్లోకి రాలే. ఏడిపోయినాయి 30 కోట్లు? తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పం కట్టినా స్టీఫెన్ రవీంద్ర గారు. నేను అదే రోజు ఈడీ కంప్లైంట్ ఇచ్చిన, పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ 4 ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని. ఏం చేశారు మీరు? ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్ ఎంచుకున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలను మీ హెలికాప్టర్లు ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టని పెట్టిన బహిరంగ సభలో ఇదో కడిగిన తెలంగాణ ఆనిముత్యాలను చూపించారు. సమాజం ముందు ఇన్ని ఆధారాలు ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? అయ్యా, మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని. పదే చెప్తా ఉన్నా. తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులో అప్పటి డీజీపీ, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి ఎస్ఐబి చీఫ్, వీళ్ళని కూడా ముద్దాయిలను చేస్తారా, విట్నెస్ గా పెడతారా? తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ ట్యాపింగ్, మునుగోడు టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే, హీరోయిన్ల టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే ఓపెన్ గా చెప్పింది కదా రాధాకిషన్ రావు గారు అనే రిటైర్డ్ డీసీపీ, రాజపుష్ప కంపెనీకి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు. దెన్ వై కాంట్ యు మేక్ వెంకట్రామరెడ్డి అండ్ రాజపుష్ప అదర్ పార్ట్నర్స్ యాజ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్? వెంకట్రామరెడ్డి గారు రోజు జిల్లాలకు వచ్చి ప్రచారం చేసి చెప్తున్నాడు, నేను 100 కోట్లు పెడతా, నేను 100 కోట్లు చదువుకుంటానికి ఇస్తా, 100 కోట్లు దవాఖాన్లకు ఇస్తా, 100 కోట్లు విద్యానిధి పథకం కింద ఇస్తా. ఎక్కడ ఈ 100 కోట్లు? ఇవేనా టెలిఫోన్ ట్యాపింగ్ వేసి తీసుకుపోయి పెట్టుకున్నాయా? అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి రాజపుష్ప దగ్గర ఇన్ని 100 కోట్లు? రాజపుష్ప సంస్థ స్టార్ట్ అయిన రోజు వాళ్ళ డబ్బులు ఎంత? ఆ సంస్థ ఏ రోజు ఎంతెంత కొనుక్కుంటూ వచ్చిందో డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. అందుకని ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు మౌనం అర్ధాంగీకారం అని చెప్తారు. మీరిద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం, ఏది బ్రేకింగ్, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని. ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ 2, 2014 నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు ఉంటే రఘునందన్ రావు, హరీష్ రావు ఉంటే హరీష్ రావు, చంద్రశేఖర్ రావు ఉంటే చంద్రశేఖర్ రావు, మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు ఉంటే శివధర్ రెడ్డి గారు, సుమతి రెడ్డి గారు ఉంటే సుమతి రెడ్డి గారు. హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అరెస్ట్.
in the larger interest of justice and equity. I don't have any modified intention. Free and fair investigation జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర డీజీపీ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఐ హోప్ ఫర్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కోరుతున్నాం. జరగకపోతే డీజీపీ గారిని కలిసి వచ్చి దాదాపు 5 రోజులు అయింది. ఇంత బహిరంగంగా ఆ రోజు ఇన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడలే. ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు ఇన్ని మాటలు చెప్తున్నా. ఇన్ని చెప్పినాక కూడా రఘునందన్ వారం కింద చెప్పింది ఇలా నిజమైంది. మీ పేపర్లలోనే వచ్చింది. కొన్ని పేపర్లలో ఇలా ఫస్ట్ పేజీలో రాసిరు టిఆర్ఎస్ సుప్రీమో ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్ టెలిఫోన్ ట్యాపింగ్. దెన్ వై ద టిఆర్ఎస్ సుప్రీమోస్ నేమ్ is not being quoted as A1? This is my question. It has to be answered by DGP of Police Telangana and as well as the Chief Minister of Telangana. Thank you. సో మౌనం మీడియా నుంచి కూడా ఉందంటే మొత్తం అంగీకారం అనుకొని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో శ్రీధరన్ ఒక ప్రశ్న అడిగితే అందరికి సమాధానం వచ్చింది. రఘునందన్ రావు ఈఎల్ఐతోటి ప్రెస్ మీట్ తోటి ఆగుతలేడు. రఘునందన్ రావు ప్రతి సందర్భంగా డేట్లు టైంలు ఆధారాలతోటి పాత డీజీపీలకు అందించి కొత్త డీజీపీలాగా దరఖాస్తు ఇస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో నేనుంటే అర్ధ గంటలు అందరిని అరెస్ట్ చేస్తా. దురదృష్టం నేను ఆధారాలు మాత్రమే ఇవ్వగలుగుతా, ఏం జరిగిందో చెప్పగలుగుతా. నేను చెప్పాలో చెప్పకూడదు, అనాలో అనకూడదు నాకు తెలియదు. కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక శాసనసభ్యునిగా మాజీ శాసనసభ్యునిగా నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ అయిందని నేను ఈనలేదు. ఇవాళ ఎవరిలో ఫోన్ ట్యాప్ అయిందన్నారు కేసు చేసిరు. ఇన్వెస్టిగేషన్ చేయండి అంటున్నాం, అది సరిగా చేయండి అంటున్నాం. ఇంకో వారమో 10 రోజుల్లో చూస్తాం. కోర్టుకు పోతే కోర్టు ఏం అడుగుతుందంటే నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినవా అని అడుగుతుంది. అందుకని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి అలా ఎకనాలజ్మెంట్ కూడా తీసుకున్నా. మహేష్ అన్న రిసీవ్డ్ అండ్ స్టాంప్ సంతకం కూడా తీసుకున్నా. ఒక వారం రోజులైనా టైం ఇవ్వద్దా అంటది కోర్టు మళ్ళా. అందుకని 10 రోజులు ఆగుతున్నా. ఇలా సాయంత్రం రేపు పొద్దున్న ఈడీ దగ్గరికి పోతా, ఇంకొన్ని ఆధారాలు దొరికినాయి ఈడీకి ఇచ్చొస్తా. ఇలా దొరికింది కదా రాజపుష్ప, రేపు రాజపుష్ప పేరు కూడా రాయాలా వద్దా? రఘునందన్ రావు చెప్తే వెంకటరామరెడ్డి పోటీ చేస్తుండు కాబట్టి వెంకటరామరెడ్డి మీద బురద తగ్గుతుండే అంటాడు మా మహేష్ అన్ననే. కానీ ఇలా రఘునందన్ చెప్పలే కదా. అరెస్ట్ అయిన ముద్దాయి రాధాకిషన్ రావు గారు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వచ్చింది. రేపు కూడా రాజపుష్ప వచ్చి మళ్ళా మెదక్ జిల్లా అంతా పైసలు వర్దామనే వస్తున్నారు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ అగెన్స్ట్ ద వెంకటరామరెడ్డి, హరీష్ రావు, చంద్రశేఖర్ రావు. ఇక నవీన్ రావు, కేటీఆర్ వాళ్ళంతా రాజకీయ రాజాలు కాబట్టి వాళ్ళు వేరే దానికి వాడుకోరు ఈ ట్యాపింగ్ ని. అది మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ ట్యాపింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రాజకీయాల గురించే మాట్లాడుకుందాం.